అది నాకు తెలుసు, నేను ఇందాక స్టార్టింగే చెప్పా కూరగాయల ఎక్స్పీరియన్స్. అవ్వేమో నాకు సొంతంగా వచ్చిన ట్యూన్. ఇది అన్నయ్య ట్యూన్, అసలు అన్నయ్య ట్యూను ఆయన కంపోజ్ చేస్తుంటే ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన లైవ్లో ఉన్నారు. కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది కళ నాకు ఇది లేరు, ఇది అన్నయ్య చెప్పిన ట్యూను, నేను ఇది రికార్డ్ చేసుకోవాలేమో అని చెప్పి అంత నిద్రలో కూడా లేచి అది రికార్డ్ చేసుకున్నాను. అసలు నాకు అది వండర్ అనిపిస్తుంది. ఓకే, అంటే అండ్ ఇంకొకటి సాహిత్యం పరంగా మీకు ఏమైనా సెలెక్షన్స్ ఉన్నాయా? మీ ఫేవరెట్ లిరిసిస్ట్? బేసిక్గా నేను ఒక లిరిక్ రైటర్ని. ఓకే, మీ పాటలు మీరు? యా, నేను రకంలో పిడికెడు నడుము పట్టుకుంటే చాలు, చిటికెడు చనువు తను ఇస్తే చాలు, అదిరే అదిరే అందాలు అరదోసెడు ఇస్తే చాలు, చెదిరే చెదిరే మురిపాలు ఒక చారెడు ఇస్తే అని ఇలా కొలతలతో సాంగ్ రాశానమాట. సో మూరెడు బారెడు చాలు అని అన్నీ ఒక కొలతలతో సాంగ్ అనమాట. సో అలా సాంగ్స్ రాస్తూ ఉంటాను. నా ప్రతి మూవీలో ఒక సాంగ్ ఒకటన్నా నేను రాసిన సాంగ్ ఉంటుంది. నెక్స్ట్ పరారీలో ఏమన్నా సాంగ్ పరారీలో రాశాను ఏమో అని ఒక సాంగ్. ఇదేనా పరారీ? యా, ఎస్. పరారీ 30th రిలీజ్ కాబోతుంది. సూపర్. మ్యాంగో ద్వారా ఆడియో రిలీజ్, అంటే ఐ మీన్ మహిత్ నారాయణ మ్యూజిక్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇది ఎప్పుడు రిలీజ్? ఇది ఈ మార్చ్ 30న. ఓకే, మార్చ్ 30కి రిలీజ్. నైస్. సో దాంట్లో లిరిక్స్ రాసింది ఉంది కదా ఒకటి? ఓకే, దానికి 6 సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కంప్లీట్ మూవీ నేనే చేశాను. ఇప్పుడు ఏమైనా పాటని బాగా వచ్చింది అనిపిస్తుంది, పలానా సింగర్తో పాడించాలని మీకు అనిపిస్తుంది, బడ్జెట్ ఉండదు ప్రొడ్యూసర్ దగ్గర, అప్పుడు ఏం చేస్తావు? నేను ఫెయిల్యూర్ అవుతుందే దానివల్ల. అంటే అది ఒక్కటే రీజన్ అని చెప్తే చాలామందికి యాక్సెప్ట్ అవ్వదేమో, కానీ అది ఒక మ్యూజిక్ డైరెక్టర్కి తెలుస్తుంది. అంటే ఒక పర్టికులర్ లవ్ సాంగ్ సిద్ శ్రీరామ్ పాడితే ఎందుకు హిట్ అవుతుంది? ఆ వాయిస్ ఆ పాటకి కావాలి. అది కాకుండా నేను ఇంకో వాయిస్ ఇస్తే యాక్సెప్ట్ చేయరు జనాలు ఆ పాటని. సో అది కూడా జరుగుతుంది మీరు అన్నట్టు. ఆ బడ్జెట్ విషయం పక్కన పెడితే అలాంటి వాయిస్ ఉన్న బడ్జెట్ తీసుకొని కుర్రాడు దొరికినా పాడించగలను. బట్ అలాంటివి తక్కువగా దొరుకుతున్నాయి ఆప్షన్స్. జనరల్గా మనకి ఒక సినిమా వచ్చేస్తుంది, అఫ్కోర్స్ మన బడ్జెట్ సినిమానే ఏదో వచ్చింది అనుకుందాం. ఈ పాటలు చూస్తే బాగా అనిపిస్తుంది మీకు, దీన్ని ఇలా తీస్తే అసలు ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇలా చేసుకోవాలి. దానికి అఫ్కోర్స్ మీరు ఇచ్చిన బడ్జెటే అఫ్కోర్స్ చాలా తక్కువే ఉండొచ్చు, మీరు చెప్పినట్టు ఇందాక అన్నట్టుగా ఇంత బడ్జెట్ ఇచ్చారు. దానికి కూడా వాళ్ళు అంగీకరించక మా దగ్గర సగమే ఉంది అంటే అప్పుడు దాన్ని మీకేమో నచ్చింది ఈ ప్రాజెక్ట్, అక్కడేమో బడ్జెట్ లేదు, దాన్ని మీరు ఎలా చేస్తారు, కంపెన్సేట్ చేస్తారు? అంటే అలా జరిగినది ఒక సినిమాకి వర్క్ చేయాల్సి వచ్చింది. ఒక సాంగ్ హిందీ సాంగ్ ఇచ్చారనమాట వాళ్ళ ఆప్షన్లో. వాళ్ళకున్న 5 పాటల్లో ఒక హిందీ సాంగ్ వచ్చింది. సాంగ్ చాలా గ్రాండ్ లెవెల్ సాంగ్ అనమాట. దానికి ఏదో కీబోర్డ్ మీద ప్లే చేసి ఏదో ఒక లైవ్ వేస్తే కుదిరేది కాదు. సో అన్ని తబ్లాస్, మంచి గిటార్స్, అన్నీ ఫుల్ హెవీ లోడెడ్ సాంగ్ అనమాట. సో దానికి సరిపోట్లా. సో వాళ్ళు కేటాయించిన దానికంటే కూడా ఆ పాటకు మాత్రం డెఫినెట్గా నేను పెట్టుకొని వర్క్ చేశాను. అది ఎందుకు చేశాను అంటే నిజంగా నాకు అది బయటకు వెళ్ళినప్పుడు నా మార్క్ కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. తెలుగు పాటలు బంద్ చేస్తాం, కానీ హిందీ పాట చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం కరెక్ట్గా చేసుకోవాలి. అంటే వినే ఆడియన్స్ పెరిగిపోతారు కదా. సో అని దానికోసం నేను ఎక్స్ట్రా చేసుకొని కూడా చేశాను. అండ్ ఇంకొకటి హిందీ అన్నా ఒకటి అడగాల్సి వచ్చింది బాగా, నేను ఇందాక మర్చిపోయాను. కన్నడలోకి ఎంట్రీ ఇచ్చావు? యాರಿಗೆ ಬೇಕು ಈ ಲೋಕ అంటే డైరెక్టర్ బాగా పరిచయం, మంచిగా నాతో గోపి రమేష్ అని బ్రదర్స్ అన్నమాట. వాళ్ళిద్దరు కలిసి చేసిన మూవీ అది. ఇక్కడ రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం కూడా వాళ్ళే డైరెక్ట్ చేశారు. సో యాರಿಗೆ ಬೇಕು ఈ లోక కూడా వాళ్ళ డైరెక్షన్లోనే అన్నమాట. కన్నడ, తమిళ్కి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా?
అసలు తమిళ్కి వెళ్ళాలని చాలా మీకు బాగా వచ్చిన ఇది కొట్టిన పిండి ఇంట్రెస్టెడ్గా కూడా ఉన్నాను. తమిళ్ సాంగ్స్ కూడా చేసి రెడీగా పెట్టుకున్నాను. యాక్చువల్లీ బిఫోర్ కరోనా సూర్య గారిని నేను రకం తర్వాత అప్పుడు ఒకసారి కలిసినప్పుడు నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఒక సాంగ్ తమిళ్ సాంగ్తో కలుద్దాము, మీరు ఉంటే ఏదన్నా తీసుకొని రండి అని చెప్పారు. సో నెక్స్ట్ వెళ్ళడానికి ఇంకా నాకు కరోనా అయిపోయింది, ఇంతవరకు కూడా నాకు ఇంకా వెళ్ళడానికి కుదరలేదు. బట్ ఈసారి చెన్నైకి ఆఫ్టర్ పరారీ తాను వెళ్ళాల్సిన రైలు జీవితకాలం లేటు అని అంటే అదే కదా, అదే. సో అదొక చెప్పుకోవడానికే ఇబ్బందిగా ఉన్న విషయం అన్నమాట. అంటే మళ్ళీ అదే కమింగ్ టు బ్యాక్ ఫినాన్షియల్ ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. అండ్ అటు వాళ్ళు కూడా ఈయన రాగలరా, ఇంత దూరం మళ్ళీ జర్నీలు చేయాలి, వాళ్ళు ఆలోచించడం, ట్రైన్లు ఎక్కగలరా, ఫ్లైట్లు ఎక్కడం, మనం ఏమైనా సపరేట్ బండి పెట్టాలా. కానీ నేను ఏ ట్రైన్ అయినా ఎక్కగలను, ఏ ఫ్లైట్ అయినా ఎక్కగలను, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలను. నాతో ప్రాబ్లం నాకు లేదు. నిజంగా ఇంటర్వ్యూ మనం కలిసి చేయాలని రాసి పెట్టింది సీరియస్. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చాలా చూసాను, తెలుసు కాబట్టి. అంటే నాతో ప్రాబ్లం నాకు లేదు అని ఎందుకు అనుకుంటున్నానంటే, నేను దీన్ని ఏదో స్టెప్ వస్తే పట్టుకునేది తప్పితే నువ్వు కూడా అడిగి చావు అసలు ఎవరిని అడగను. అసలు నాకు అవసరం అంటే వద్దు అని ఇంకెప్పుడు అడుగుతావు? ఏది అడగను, ఏదైనా కానీ అవకాశాలు అడుగుతున్నాను. ఇప్పుడు అంతగానో తిడుతున్నాడు, దయచేసి మీ అందరు నాకు అవకాశం ఇవ్వండి. ఇది కామెడీగా కాదండి, సీరియస్గా అడుగుతున్నాను. ఎవ్వరు నన్ను నమ్మి మ్యూజిక్ ఇస్తారో, నన్ను సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా 100% మంచి మ్యూజిక్ ఇస్తాను. నేను మీ ఇంటి దగ్గరకు వచ్చో, మీ ఆఫీస్ దగ్గరకు వచ్చో అడగలేను. కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. లేకపోతే ఈ గాడిద నన్ను చంపేలా ఉన్నాడు. సరే, ఈ అవకాశాలు అంటే వస్తాయి, వదిలేద్దాం. నీది నువ్వు ఎప్పుడు తెచ్చుకుంటావు, నాకు అది చెప్పు ఒకసారి. నాది నేను తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ ఎవరు రావట్లేరు. నీది నువ్వా వెళ్ళలేవు తెలుసు, ఎలాగైనా తెచ్చుకోవాలి కదా. ఏ విషయం అడుగుతున్నా? నీది, నీకు కావాల్సింది, నీకు రావాల్సింది నీకు రావట్లా, అది ఎప్పుడు తెచ్చుకుంటావు? అది త్వరలో తెచ్చుకుంటాను. అది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నావు. ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, పక్కా. సో ఏదేమైనా నువ్వు అనుకున్నట్టు ఈ స్టూడియో ఒక పెద్ద బిల్డింగ్ సి స్టూడియోస్ అవ్వాలని, అండ్ నెక్స్ట్ నీ కళలన్నీ నిజం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్ ఒక మాట నాకు పరారీ గురించి చెప్పాలి. పరారీ సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏంటి సంగతి? యాక్చువల్లీ పరారీ మూవీ పరారీ అంటేనే ఎస్కేపింగ్. ఎవరు ఎక్కడి నుంచి ఎస్కేపింగ్ అనే దానికి వస్తే, ఒక యువత చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ అన్నీ ఒక చెడు అలవాట్ల కోసమో దేనికోసమో ఓ చోటుకి వెళ్ళడం, అక్కడ స్ట్రక్ అయిపోవడం, దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకా ఏవో పిచ్చి పనులు చేయడం, చివరికి ఎవరో వస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారు అనుకునే టైంలో కూడా సాయం దొరకకపోవచ్చు. కొన్ని జీవితాలు అలానే పాడైపోతున్నాయి. ఎవరో కొంతమందికి ఒక చేయూత దొరుకుద్ది, బయటకు వస్తున్నారు. ఇదే పరారీ అర్థం చేసుకుంటే. స్పాయిలర్ అలర్ట్ మాత్రం కాదు, కథ ఇంకొంది. ఇదే పరారీ అంటే నేను ఆ క్యారెక్టర్ గురించి చెప్పట్ల. యువత ప్రతి చోట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ని నమ్మి హుక్కా పార్లర్కి వెళ్ళాం. ఆ హుక్కానే కదా అనుకున్నాం, కానీ అక్కడ వాడు ఏదో గంజాయో కలిపాడు, లేదంటే ఇంకేదో కొకైనో కలిపాడు. అది అలవాటు అయితే వచ్చింది. దాన్ని తీసుకొని బయటికి రావడం కోసం ఎన్ని కష్టాలు పడతాం. అలా ఈ సినిమాలో కూడా ఒక దానికోసం అని వెళ్ళి ఒక ఇబ్బందుల్లో పడి ఆ అబ్బాయి బయటికి రావడానికి, ఒక యంగ్ అబ్బాయి, మీరు ఆ సినిమా పోస్టర్ చూస్తే అర్థం ఉంది హీరో ఎంత చిన్నపిల్లోడు అని. అంటే ఓ డిగ్రీ చదివే స్టూడెంట్. మరి డిగ్రీ చదివే స్టూడెంట్కి ఎందుకు సినిమా అంటే, అదే ఈ రోజుల్లో చెడిపోయే పిల్లలందరూ ఇంటర్లో డిగ్రీలోనే ఉంటున్నారు. సో వాళ్ళందరికీ డెఫినెట్గా పరారీ మాత్రం ఒక తెలుసుకోవడానికి ఒక ఆన్సర్ అవుతుంది. అది ఇన్డెప్త్గా అబ్జర్వ్ చేస్తే ఒక సినిమా చూస్తే ఒక కామెడీ థ్రిల్లర్ అవుతుంది.
సో కామెడీ థ్రిల్లర్గా చూడండి, కానీ డెప్త్గా ఉన్న దాన్ని అర్థం చేసుకుంటే మంచి మూవీ. నెక్స్ట్ ఫస్ట్ టైం నిజం చెప్తున్నా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ తన వర్క్ పాటల గురించి మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతారు, కానీ ఆ సినిమా గురించి ఒక డైరెక్టర్ లాగా ప్రమోట్ చేసిన మనిషిని అయితే నేను నిన్నే చూస్తాను. అంటే నేను అంత అర్థం ఎగ్జాక్ట్లీ నువ్వు స్క్రిప్ట్లో ఎలా ఇన్వాల్వ్ అవుతావు అనేది ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి. అంత అర్థం చేసుకున్నప్పుడే నేను నా పాటను కూడా కరెక్ట్గా ఇవ్వగలను. అంతే తప్ప సిచ్యువేషన్ చూసి ఏదో ఇచ్చామా తూతు మాత్రం అనిపించేసాము, మన చిల్లర మనకు వచ్చిందా, అది కాదు. అలా లేక దానికి తోడు ఆ సినిమా ప్రొడ్యూసర్ మా కజిన్ జీవీవి గిరి గారు, అన్నయ్య కూడా స్టార్టింగ్ నుంచి సినిమా ఓపెనింగ్ అప్పటి నుంచి ఎండింగ్ వరకు, అంటే ఇప్పటి వరకు కూడా ఏ పనులు కావాలన్నా చూసుకుంటూ, సినిమాతో పాటు అంటే మ్యూజిక్తో పాటు అన్నీ చూసుకుంటూ అంత ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను ప్రాజెక్ట్లో కూడా, అందుకని అంత ఇన్డెప్త్గా మాట్లాడగలుగుతున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మీ పరారీ ఉగాది తర్వాత ఫస్ట్ హిట్ మీ సినిమా వల్లనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.